అరే ఆడు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు గాడిద కొడుకులు ఉన్నారా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఐడియాలజీ బాగుంది కాబట్టి వాళ్ళకంటే వీళ్ళు మంచిగా చేస్తారని కొట్లాడినాం. మాకు పదవి అడుగుతలేము, పైసలు అడుగుతలేము. అవునా కాదా? నీకు పైసలు ఇవ్వమంటున్నా నేను? పొన్నం ప్రభాకర్ లెక్క నాకు మంత్రి ఇవ్వమంటున్నా? సీతక్క లెక్క నాకు మంత్రి ఇవ్వమంటున్నా? చెప్పండి. ఏడ పదవి ఉంటే ఏడ డబ్బులు వస్తే ఆడ అటురుపుతున్నారు గాడిద కొడుకులు బీఆర్ఎస్ లకు. ఇప్పుడు రేపు బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ కొరుకుతారు, ఇలా కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ లకు వస్తారు. మన దగ్గర బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ కు పోయినరు. అధికారం కావాలి, పైసలు కావాలి. మీకు సిద్ధాంతము, మీకు ఎథిక్స్, మీకు ఒక మోరల్స్, అదే ప్రజల మీద ప్రేమ ఏమైనా ఉన్నారా గాడిద కొడుకులు? చెప్పండి రా. కాదు, మేం కొట్లాడుతుంది సీతక్కకు మంత్రి పదవి కోసమో, లేకపోతే పొన్నం ప్రభాకర్కి మంత్రి పదవి కోసమో, లేదా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కోసమో, ఈ బట్టి గారికి ఉప ముఖ్యమంత్రి కోసమో మేము కొట్లాడలేదు ఇన్నేళ్ళు. దామోదర రాజనరసింహకు ఈ గాడిద కొడుకులు ఇంత కొట్లాడితే ఇంత ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. అన్నా నీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అన్న అని చెప్పేటోళ్ళు ఉన్నారు. ఏది రేవంత్ రెడ్డి తర్వాత నీకు అంత ఏది ప్రజలు నీకు అంత గౌరవం ఇస్తారన్నా అని చెప్పేటోళ్ళు ఉన్నారు. రకరకాల ఉన్నారు. ఇంత నెత్తినోరు కొట్టుకుంటే ఈ గాడిద కొడుకులు కనీసం అధికారం వచ్చినాక కనీసం మినిమం రెస్పాండ్ ఇయ్యాడు. ఏం కావురమా? కష్టపడటోనేమో నిజం మాట్లాడటోనేమో మీ యొక్క తప్పుదలను ఎత్తి చూపెడితే సరిదిద్దుకోవాల్సింది పోయి వాళ్ళని సస్పెండ్ చేస్తావు. ఊరు లేని పేరు లేని గాడిద కొడుకులకేమో ఇలా పదవులు ఇస్తావు. ఏం అదే రోజు సేమ్ రోజు సామా రామారెడ్డి అనేటోనికేమో వాడికి పదవి ఇచ్చిండు, అదే జడ్సన్ అన్నకేమో సస్పెండ్ చేసాడు. ఏమ్రా మీ అన్యాయము? ఎన్నేళ్ళురా? ఎన్నేళ్ళు కాదు. మీరు ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కలవదట్లా. మెజారిటీ 99% మంది మేమే ఉన్నాం. మీ అందరం కలిస్తే మీ 3% 5% బొంద పెడతాం. అర్థమైందా? మేము గౌరవం ఇచ్చినప్పుడు అది కాపాడుకోవాలి. నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అని నేను అధికారం వచ్చింది, నాకు పోలీసు వాడు ఉన్నాడు, నాకు అన్ని ఉన్నాయంటే ఆడ వచ్చి తెచ్చింది కూర్చుంటే పెట్టింది ఓడరా, పోలీసు వాడు మావాడేనా? ఈ పనిచేసే అధికారులంతా ఎవరు? ఎవడు జీతం ఇస్తున్నాడు? ఏడి పైసలు? రేవంత్ రెడ్డి ప్రింట్ చేసుకొస్తున్నాడా? మోడీ ప్రింట్ చేసుకొస్తుండా? కేసీఆర్ ప్రింట్ చేసుకొచ్చిండా? మా భూములేనాయే, మా డబ్బులేనా, మా కష్టార్జితమేనా? మేము పొద్దుకి పనిచేసి మేము కొనుక్కున్న అరొక్క వస్తువు మీద నువ్వు ట్యాక్స్ తీసుకుంటావు. మేము బండిలో పెట్రోల్ పోయించుకుంటే ట్యాక్స్ తీసుకుంటావు. మేము విదేశం నుంచి ఏదైనా ఫోన్ తెచ్చుకుంటే ట్యాక్స్ తీసుకుంటావు. మేము మా వస్తువులు అమ్ముకుంటే, లేకపోతే మేము సంపాదించిన సంపాదన మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తావు, లేకపోతే జిఎస్టీలు వేస్తావు. అనేక రకాల 100 రకాల ట్యాక్సులు మా దగ్గర. రోడ్డు మీద పోతే చలాన్లు వేస్తావు, లేకపోతే రోడ్డు మీద పోతుంటే ఏంది టోల్ ట్యాక్స్లు వేస్తావు, రకరకాల ట్యాక్స్లు వేసి తీసుకుని గరపట్టి వేస్తావు, ఇల్లు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వేస్తావు, అనేక రకాల వెహికల్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వేస్తావు, మందు బాటిల్ మీద 70% ట్యాక్స్ వేస్తావు. రకరకాల ట్యాక్సులు మేము వస్తువు కొనుక్కుంటే కదరా, మేము కడితే కదరా, మా పైసలు కదరా. ఏ పార్టీ వాడన్నా కానీ, మోడీ గాడు కానీ గీడిగాడు వాడు భూములు కబ్జా పెడతాడు. ఎవరిరా భూములు? ప్రజలే కావా? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుర్రా ఎవడన్నా? కాదు, నీకు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ జీతాలు ఓడిస్తుర్రా? ప్రజలు కాదా? మరి ఎన్నికల ముందేమో మీకు ఇన్ని ఇది చేస్తా అది చేస్తా మీకు సేవకులు లెక్కుంటా అంటావు. ఇన్ని హామీలు ఇచ్చారు గాడిద కొడుకులు. మరి నెరవేరుస్తాము, ఈ పైప్ లైన్లు ఉన్నాయి, ఇది చేస్తాము, వచ్చి చెప్పరా రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ కంటే? రాడు వాడు. మనకు ఫోన్ చేస్తే అవైలబుల్ ఉన్నాడు. ఏం బల్పా? ఎక్కించిన వాళ్ళు దింపరాదురా? ఆలోచించాడు అడుగుతున్నా ప్లీజ్. ఓకే, ఆ క్రమంలో ఏది మతం నేను చెప్తున్నా అంటే ప్రజా సమస్యలే ముఖ్యం. మతం అనేది వచ్చిందనుకో ఇక నీకు ప్రజా సమస్యల మీద చర్చనే ఉండదు. కాబట్టి మత పార్టీలని సచ్చినాయంక కులం మతం పేరు మీద కూడా నోటు అడిగితే పాత చెప్పు తీసుకొని కొట్టుర్రి. రిజర్వేషన్ సిస్టంలో ఎస్సీలకు ఎస్టీలకు సమన్యాయం దొరుకుతుంది. దొరకందో అనుకురా అంటే బీసీలకు మహిళలకి ఆ మోడీ అనే లుచ్చనా కొడుకు బిల్లు పెట్టరా చెత్తనా కొడుక అంటే ఎన్నికల కోసం మహిళా బిల్లు పెట్టిండు, కానీ ఇంప్లిమెంట్ చేస్తలేడు. జనాభా లెక్కలు చేయడు, వాడు ఇంప్లిమెంట్ చేయడు. కులగణన చేయడు, వాడు ఇంప్లిమెంట్ చేయడు. రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే మొత్తుకుంటుండు, బీసీ బిల్లు పెడతాను రా, కులగణన చేస్తాను రా అని చెప్తున్నాడు. రాహుల్ గాంధీ చేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి అనేటోడి లంగ కథలు పెడితే రాహుల్ గాంధీకి కొట్లాడి చేయించుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా వినకపోతే ఈయన మాయలో పడితే మనందరం కలిసి కొత్త పార్టీ పెట్టుకుందాం. అప్పుడే చక్కగా అవుతారు గాడిద కొడుకు. కదా మనం పైసలు అడుగుతలేం, పదవి అడుగుతలేం, ప్రజలకు మంచి చేయమని అడుగుతున్నాం.
తప్పు మాట్లాడుతున్నావా? కాదు, మోడీ ఏం చేసిండు 10 ఏళ్లలో వీడి అధికారం నుండి వాడికి ఏ అవకాశం దొరికినా కాంగ్రెస్ తిడతాడు. వాడు నిండు పార్లమెంట్లో 60 ఏళ్ల కింద చచ్చిపోయి నెహ్రూని తిడతాడు గాడిద కొడుకు. అరే, నెహ్రూ తన జీవితాన్ని దేశాని కోసం అర్పించిండు. ఏం అన్యాయం చేసిండ్రా నెహ్రూ? ఆయనకున్న వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ పెద్ద న్యాయవాది, మస్తు పైసలు సంపాదించిండు. ఆయన చిన్నప్పుడే ప్రైవేట్ ట్యూటర్ని పెట్టి చేపించిండు. అట్లాంటిది ఆయనకున్నటువంటి ఆయన యొక్క పర్సనల్ ప్రాపర్టీస్ కూడా దేశానికి ఇచ్చేసిండు. అవి ఇప్పుడు మ్యూజియంలో అయినాయి. ఆయన జీవితం అంతా దేశ స్వతంత్రం గురించి కొట్లాడిండు. ఆయన చచ్చిపోయేదాకా కూడా ఈ నిరంతరం భార్య చచ్చిపోయిన మళ్ళీ పెళ్లి చేసుకోలే. రష్యా సోవియట్ యూనియన్లో పంచవర్ష ప్రణాళికలు ఉంటే అవి మంచిగా నడుస్తున్నాయి, సోవియట్ యూనియన్ బాగుపడ్డది అని చెప్పి వాటిని మన భారతదేశంలో తెచ్చిపెట్టడం వల్ల ఆ యొక్క ప్రతి రంగాన్ని మనం ఎక్కడెక్కడ వీక్ ఉన్న బలహీనంగా ఉన్నామో ఆ మేధావుల యొక్క కమిటీ, ప్లానింగ్ కమిషన్ కింద వాళ్ళ సలహాల ప్రకారం మనకి సపరేట్గా ఫండ్స్ కేటాయించి అన్నీ డెవలప్ చేసుకున్నాం. ఏది ఉక్కు కర్మాగారాలు, బిలాయ్ ఉక్కు కర్మాగారము, ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్టులు, హీరాకుడు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం, అట్లా హరిత విప్లవము, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, మాల్ న్యూట్రిషన్ కూడా కొట్టినాము. ప్రతి గ్రామంలో స్కూల్ పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్కటి కోడ్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ అమెరికా అభివృద్ధి చెందిన దేశాలతోటి వాళ్ళకి 250 సంవత్సరాలైంది అమెరికాకు స్వతంత్రం వచ్చి. 1750-60లో వచ్చింది. అంటే మనకంటే 200 సంవత్సరాల ముందు వచ్చింది. సో అట్లాంటిది అమెరికాతో ధీటుగా 70 ఏళ్లలో మనము బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని దేశాన్ని 70 ఏళ్లలో మనకు అమెరికా మన దేశంతో పోలిస్తే 3 రెట్లు భూమి పెద్దగా ఉంది, 4 రెట్లు జనాభా తక్కువ ఉంది. అమెరికా జనాభా 35 కోట్లు, భారతదేశ జనాభా 142 కోట్లు. అయినా అమెరికాతో అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి ఎట్లొచ్చినా మనం? ఇంకా పేదరికం ఉంది కాదని ఎవడన్నాడు? ఒక్క రోజు ఈ స్విచ్ వేసి తీసేది కాదు కదా, అది నిరంతర ప్రక్రియ కదా అభివృద్ధి అనేది. మనకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, అది కూడా ప్రజాస్వామికబద్ధంగా చేయాలి కదా. మనం రాజరికం పద్ధతులు చేస్తలేం కదా, చైనా లెక్క నియంత్రిత్వం చేస్తలేం కదా, పోయి అందరిని తీసుకొని జైల్లో పెడతలేం కదా, అన్ని ఇళ్ళు కూడా కొడతలేం కదా, తీసేసి గుడిసెలు కడతలేం కదా, నియంత్రిత్వం చేస్తలేం కదా, అందరిని ఒప్పించి మెప్పించి చేయాలి కదా. మనకున్న జనాభాకి, మనకున్న రిసోర్సెస్కి మెల్లమెల్లగా పాజిటివ్ అవుతున్నాం. ఇన్ని రోజులు చేసిన సంపద అంతా తీసుకోవద్దు, మళ్ళీ తీసుకోవద్దు, అదాని అంబానీ పొక్కలు పెట్టబడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసిందని పడుతుంది. నువ్వు అమ్మేటి అన్ని ఎవడు కట్టిండ్రా? ఎవడు కట్టిండు? హైదరాబాద్ చుట్టుపక్కల తిరుగుదాం. ఎవడు కట్టిండు? డిఆర్డిఓ ఎవడు పెట్టిండు? డిఆర్డిఓలో ఎవడు పెట్టిండు? ఐఐటి ఎవడు పెట్టిండు? పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా ఎట్లయింది? బీడీపీఎల్, ఐడిపిఎల్, హెచ్ఏఎల్, హెచ్సిఎల్ ఇవన్నీ ఓడిపెట్టి, బీపీసీఎల్ ఇవన్నీ ఓడిపెట్టిండ్రా? నీ అయ్య పెట్టిండా? మోడీ గాని తాత పెట్టిండా? అన్ని చూసుకుంటా మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసింది అంటారు చెత్త నా కొడుకులు. నాగార్జున సార్ అట్టక ముందు ఏం తిని బతికిర్రా అక్కడ జనాలు? అన్నం సన్న బియ్యం తినలే, అన్నం తినలే, గట్క తిన్నారు. అక్కడ ఉన్న రైతులు అడుగు చెప్తారు ఇంకా బతుకున్నారు కొందరు. చెట్టు కింద కూర్చుండి చెట్టు నీడ ఇస్తలేదంటే ఏమన్నట్రా? మోడీ గారు ఏం చేసిండు చెప్పుర్రా? కాంగ్రెస్ గన్నిసార్లు అడుగుతారు కదా, 10 ఏళ్ల నుంచి నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేసినావో చెప్పొచ్చు కదరా. వాడి మీద స్కామ్ లాంటివి వాడు మంచిగా చేస్తాడంటే వాడిని పక్క పెట్టి నీ కోటేసరి, నీ కోటేసినాక నువ్వేం చేసినావో చెప్పాలి. కానీ ఇంకా కాంగ్రెస్ని తిట్టడేంద్రా? 10 ఏళ్ల నుంచి నీకు ట్యాక్సులు కట్టుకుంటా, 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారం నుండి ఇంకా కాంగ్రెస్ని తిడితే ఏమొస్తుందిరా? మోడీ లుచ్చ నా కొడుక, చెప్పండి. కామన్ సెన్స్. ఇవన్నీ కనిపిస్తలేవా? మాకు కనిపిస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తలేవా లుచ్చా? ఆలోచించండి మిత్రులారా. ఎంపీ టికెట్లు ఎవరికి ఇచ్చినావురా? ఎమ్మెల్యే టికెట్లే గాడిది 80 సీట్లు వస్తాయి అంటాడు ప్రెస్ కాన్ఫరెన్స్. వచ్చినాయరా? 65, 60కి పాస్ మార్కులు 5 ఎక్కువ వచ్చినాయి. ఎందుకు రాలేదురా 80? 10 సీట్లు వాడు కాంప్రమైజ్ అయ్యాడు. ఎవరికి తెలుసు? బుర్మల్ల సీన ఓడికని తెలుసా మీకు? చెప్పండి. 10 తక్కువలో 10 మంది కాంప్రమైజ్ అయ్యారు బీఆర్ఎస్ తోటి లేకపోతే బీజేపీ తోటి. అట్లాంటి గాడి కొడుకులకి ఇచ్చిండు టికెట్లు. ఏమవుతుంది? వారం ముందు చిన్న పొరగానికి టికెట్ ఇచ్చిండు హుజూరాబాద్లో. వాడు ఈటల రాజేందర్ గారితో కాంప్రమైజ్ అయ్యిండు. 100 పైసలు తీసుకున్నాడు. వారం ముందు చిన్న పొరగానికి వారం ముందు టికెట్ ఇచ్చిండు. ఎట్లా గెలుస్తాడు నాకు చెప్పుర్రి. ప్రచారం లేదు. ఏది ఆ చిన్న పోరానికి వాని ఎన్ఎస్సీ పోరాగాని వెంకట్ బాల్మూర్కి ఏడ నిలబెట్టుర్రి. నా ముక్కు చెవులు 2 కొలిస్తుంది. వాడు ఏడ గెలవాడు, ఎమ్మెల్యే గెలవాడు, ఎంపీ గెలవాడు.
అట్లాంటి వాడికి వీడికి జై అంటాడో వాడికి వీడికి ఏమి అమ్మాయిలను సప్లై చేస్తాడో ఏం చేస్తాడో నాకు తెలియదు. కానీ ఆ ఎన్ఎస్ఏ వెంకట్ బాలమూరి గారికి ఈడ హైదరాబాద్ లో మొత్తం ఎంతమంది చెప్తారు నాకు, హైదరాబాద్ లో కాంగ్రెస్ నాశనం చేసినోడే అంజన్ కుమార్ యాదవ్ అని నాకు 100 మంది చెప్పారు. మళ్ళీ వాని కొడుక్కి రాజ్యసభ ఇస్తుంది అనిల్ కుమార్ యాదవ్కి. ఎందుకు ఇచ్చినవరా? ఇక వీనికి వానికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయో లేకపోతే వీనికి అమ్మాయిల మాట పెడతాడో రెండిట్లో ఏదో ఒకటి చెప్తారు. ఇది పరిస్థితి. ఏం గాడి కొడుకురా, ఒక రాయిని తీసేసి ఇంకో రాయిని తెచ్చి పెట్టుకుంటే మాకేం వస్తుందిరా? ఏది దేంతో వాళ్ళు కొట్టుకున్నా నెత్తే వాళ్ళుతుంది. అరే ఎథిక్స్, మోరల్స్, పద్ధతి అనేది ఉంటుందిరా. కాంగ్రెస్ కో సిద్ధాంతం ఉంది, అవునారా? ఎంతమంది వద్దన్న ఆ చంద్రబాబు నాయుడు లుచ్చనాకుడికి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆంధ్ర వాళ్ళు ఎన్ని కథలు చేసినా, ఇక్కడ నక్సలిజం వస్తుంది, ఇక్కడ తీవ్రవాదం వస్తుంది అని ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా నాశనం చేసిన, ఎంత ఇబ్బంది పెట్టినా, పెప్పర్ స్ప్రే చేసినా, ఇచ్చిన మాట కోసం ఆంధ్రాల పార్టీ చచ్చిపోతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అదిరా కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. అట్లాంటి కాంగ్రెస్ అనే శివలింగం మీద ఈ రేవంత్ రెడ్డి అనే తేలొచ్చి కూర్చున్నది.